హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళడం పైన రేవంత్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికే వీళ్ళు వెళ్ళారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చలకైతే దారితీస్తాయి. దుమారం కూడా రేపడం చూస్తున్నాం. హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు కేవలం కవిత గారిని కలవడానికి వెళ్ళారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు అలా కాదు, బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళడానికి అంటారేంటి అని చెప్పేసి క్వశ్చన్స్ అయితే, విమర్శలు అయితే రావడం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఏ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళారు. ఎన్నోసార్లు వెళ్ళి రావడం మనం చూస్తాం. అయితే దాన్ని రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారంటే, ఢిల్లీ వెళ్ళి అక్కడ బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళతో బేరసారాలు నడుపుతున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కానీ యాక్చువల్గా అలా కాదు, కవిత గారిని కలవడానికి వెళ్ళారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నప్పటికీ ఈయన వినడం లేదు. మరి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? ఇది ఎవరి వెర్షన్ వాళ్ళు ఉంది. అండ్ మోర్ ఓవర్, ఎవరైతే జంపు జలాలు ఉన్నారో వీళ్ళని ఆకట్టుకోవడానికి ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీజేపీ ప్రయత్నిస్తోంది అన్నట్టుగా నాకు అర్థమైంది. ఓవరాల్ సన్నివేశాల్లో ఈ చలోక్తులు, విసురులు, ఈ మాటలు అన్నీ చూస్తే ఇప్పుడు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ఒకటి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, కేటీఆర్ గారిని కూడా మీరు బీజేపీ వాళ్ళకి కాలు పట్టుకోవడానికి వెళ్ళారు, రహస్య మంత్రాలు జరుగుతున్నాయో లేదా సంథింగ్, మీరు తెర వెనుక కలిసి అందులో సయోధ్య కోసమో, ఎన్డీఏలో భాగస్వామ్యం కోసమో, విలీనం కోసమో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే కవిత గారు అరెస్ట్లో భాగంగానే వెళ్తున్నారు అన్నట్టు ఏవో వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మరి మేము ఇంతకుముందు కూడా వాడివేడి చర్చలు జరిగాయి, మా నాన్న సీఎం అయితే మరి నేను కూడా అయితాను అధ్యక్ష అన్నట్టుగా రేవంత్ గారు అంటే, మరి అలా అయితే మేము సీల్డ్ కవర్లో వచ్చిన ఇదిగా అవ్వలేదు కదా అన్నట్టుగా ఈయన మాట్లాడు. సో ఇట్లాగా వాడివేడిగా చర్చలే జరుగుతున్నాయి. సభ అలా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏది ప్రపోజల్ పెట్టినా, ఏ పథకం ఏది చేసినా దాని మీద ఒక చర్చ జరగాలి. జరిగిన తర్వాత లోటుపాట్లని, అందులో ఉండే తప్పిదాలని ప్రతిపక్షం వాళ్ళు వేలెత్తి చూపడం వల్ల ప్రభుత్వం సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇవి ఏమవుతున్నాయంటే వ్యక్తిగత విమర్శల వైపు దారితీస్తున్నాయి మెల్లమెల్లగా. ఇప్పుడు ఒకప్పుడు ఆడబిడ్డలను అంత హింసించారు అధ్యక్ష, అందువల్ల ఈరోజు వాళ్ళ ఆడబిడ్డ జైల్లో ఉన్నట్టుగా ఉంది పరిస్థితి అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు అంటున్నారు. కేటీఆర్ గారు కూడా వాళ్ళకంటే చాలా ఇదిగా బాధ అనిపిస్తుంది కాబట్టి ఆయన కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ కేటీఆర్ గారు ప్రతిసారి కూడా కవిత గారు అంశం మీద మాట్లాడడానికి వెళ్తున్నారని చెప్తూనే ఉన్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం కూడా. హరీష్ రావు గారు ఈయన కూడా కవిత గారు బెయిల్ అంశం మీద ఎప్పుడు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళడం, మాట్లాడడం, రావడం జరుగుతుంది. బట్ మిగతా టైంలో ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలియని ప్రస్తావన. సో ఆ మిగతా టైంలో ఇప్పుడు జనరల్గా ప్రతీదీ మీడియాకి తెలిసేలాగా, అందరికీ తెలిసేలాగా ఎవరు వ్యక్తిగత విషయాలు కూడా ఉంటాయి కదా. సో దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు అనుకూలంగా బీజేపీ వాళ్ళని కలవడానికి, రాష్ట్రాన్ని మరికొద్దిగా ఇబ్బంది పెట్టడానికి మీరు ఇవన్నీ చేస్తున్నారు, లేదంటే మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీతో మంత్రాలు జరుపుతున్నారు అన్నట్టుగా ఎప్పటి నుంచో ఈ కాంగ్రెస్ నాయకులు విసుళ్ళు ఇవన్నీ కూడా వింటున్నాం. అయితే కేటీఆర్ గారు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. మేము వెళ్ళేది ఆమె కోసము, ప్రతిసారి బెయిల్ వెళ్తున్న నిరాకరణ అవుతుంది, ఆమెని ఎలా విడిపించాలి ఏంటి, ఒక న్యాయవాదుల సలహా తీసుకోవడానికి వెళ్తున్నాం, న్యాయ నిపుణులది. అలాగే ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జంపు జలానీలు చాలామంది, ఇప్పుడు ఆల్రెడీ 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన కూడా న్యాయ నిపుణులతో చర్చించి సలహాలు తీసుకుని వీళ్ళందరిపై వేటు వేయడమా, లేదా వాళ్ళు బీఆర్ఎస్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ ఎన్నిక చెల్లదు అనే విధంగా వాళ్ళ మీద కేసు పెట్టడమా అని రకరకాల కోణాల్లో చర్చించడానికి వెళ్తున్నాము అని వీళ్ళు అంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు దూకుడైతే బాగా పెంచారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న వాతావరణంలో వినిపిస్తున్న వార్తలు ఏంటయ్యా అంటే, బీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైలెంట్గా ఉండి అసెంబ్లీకి సరిగ్గా హాజరవక, బీఆర్ఎస్ కార్యక్రమాలకి సరిగ్గా హాజరవక స్తబ్దుగా ఉండిపోయి ఉంటున్నారో అటువంటి వాళ్ళు అటు బీజేపీకి వెళ్తారా, ఇటు కాంగ్రెస్కి వెళ్తారా అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే మా దాంట్లోకి తీసుకుందాము, మా బలం పెంచుకుందాం అని ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ. కాంగ్రెస్ కూడా 63-64 సీట్లతో ప్రభుత్వం ఫామ్ చేసింది కాబట్టి బలోపేతం అయ్యే దిశగా కాంగ్రెస్ వెళ్తుంది. పైగా బెల్లం ఉంచేట చేమలు చేరుతాయి కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తున్నారు. బీజేపీ కూడా ఎందుకు అసలు సెకండ్ ప్లేస్లో బీజేపీ అనుకున్న పరిణామంలో 2023 ఎలక్షన్స్కి బీజేపీ అనూహ్యంగా థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది.
ఎక్కడ తప్పిదం జరిగింది, మనం ఈసారి రికవర్ అవ్వాలనే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఈ ఓవరాల్ సినారియోలో నష్టపోయేది మాత్రం బీఆర్ఎస్ఏ. కాకపోతే మొన్న పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఎందుకు గెలుచుకోలేదు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అందరికీ. మరీ అంత దారుణం అయితే కాదు. ముందు నుంచి చెప్పిన సర్వేలు ఏంటంటే కాంగ్రెస్కి 10 వస్తాయి, బీఆర్ఎస్కు 3 వస్తాయి, బీజేపీకి 3 వస్తాయి, ఎంఐఎం 1 ఫిక్స్. తర్వాత కాంగ్రెస్కి ఒక 10-12 వస్తాయి, బీజేపీకి ఒక 3 ఎన్నో వస్తాయి, ఆ తర్వాత ఎంఐఎం 1, బీఆర్ఎస్ 1-2 తెచ్చుకుంటుంది అన్నారు. కనీసం ఒకటేనే వస్తుంది అన్నారు. అక్కడ ఒక్కటి కూడా రాలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంటుండగా ఎంపీ సీట్లు ఎలాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు, వచ్చాయి. అయితే అనుకున్నన్ని రాలేదు. 12-10 వస్తాయి అనుకున్నది 8 వచ్చాయి. అటు బీజేపీకి మహా అయితే ఒక 5-6 వస్తాయేమో అనుకున్న పరిస్థితి 8కి వచ్చింది. అది బీఆర్ఎస్ 0. ఏంటి ఇంత దారుణమా? వరుసగా 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసి ఉద్యమ స్ఫూర్తి నేతగా పేరొందిన కేసీఆర్ గారి పార్టీ, ఉద్యమం కోసమే పుట్టిన ఈ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 0నా? అది చాలామందికి ఆ ప్రశ్న దొలిచేస్తుంది. అంటే దానికి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా కూతుర్ని విడిపించుకోవడానికి కోసమైనా, లేదా ఇక్కడ ఓడిపోయారు కాబట్టి కనీసం సెంట్రల్లో ఏదో ఒక పార్టీతో మద్దతుగా ఉంటే మనుగడ కోసం, పార్టీ భవిష్యత్తు కోసం, లేదా రాష్ట్రంలో వాళ్ళకు ఒక స్థాయి కోసం ప్రయత్నాల భాగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్న వ్యవహారం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మేబీ అయి ఉండొచ్చు, దాని తప్పేముంది. రాజకీయ స్నేహం అది. ఇప్పుడు ఆంధ్ర సార్వత్రిక ఎన్నికలు మొన్న జరిగిన ఎన్నికల ముందు కూడా కొన్ని రకాల వార్తలు విన్నాం. ఎన్డీఏలో టీడీపీ, జనసేన భాగస్వామ్యం అవుతున్నాయి, ఈసారి బీఆర్ఎస్ కూడా భాగస్వామ్యం అయితే పాత మిత్రులు మళ్ళీ కలుస్తారా, అంటే కేసీఆర్ గారు, చంద్రబాబు గారు మళ్ళీ కలిసి ఒకే ఎన్డీఏలో కలిసి పనిచేస్తారా అన్నట్టుగా అప్పట్లో కొన్ని గాసిప్స్ వచ్చాయి. మేబీ ఆ వార్తలు ఇప్పుడు నిజమే, ఆ గాసిప్స్ ఇప్పుడు నిజం అవుతున్నాయేమో. బీజేపీలోకి వెళ్ళి ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతారు, కానీ పూర్తి స్థాయిలో బీజేపీలో విలీనం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అంశం కూడా అలాగే వినిపిస్తుంది. కాంగ్రెస్ ఇండియా కూటమిలోకి వెళ్తారు తప్ప అందరూ పూర్తిగా భాగస్వామ్యం చేసేయాలని, పూర్తిగా విలీనం చేయాలని కాదు, బయట నుంటూనే భాగస్వామ్యంగా ఉండే పార్టీలాగా ఉండాలనేది ఒక ఆలోచన. మేబీ అలా అయితే అయ్యుండొచ్చు. పార్టీని మరలా 2028 వరకు తెలంగాణలో బీఆర్ఎస్ని కాపాడుకుంటూ రావాలి, నాయకులను కాపాడుకుంటూ రావాలి, మంచి పోటీ ఇవ్వాలి, కాంగ్రెస్కి ధీటైన జవాబు ఇవ్వాలి అని అంటే ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా. బట్ కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత మైనస్ అనే అభిప్రాయం వినిపిస్తుంది. బట్ ఆ భర్తీని కేటీఆర్ గారు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తున్నారు. బట్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల ప్రకారము బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, లేదు కవితా గారి కోసం వెళ్ళా అని చెప్పినా కూడా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా. ఏం జరుగుతుందనేది మనం వెయిట్ అండ్ సీ, అంతే. కాబట్టి చెప్పలేం క్లారిటీగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.